ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ లోని లక్ష్మీనగర్ పికెట్ లో పత్రిజీ ఫ్రీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం. నాగార్జున సాగర్ లో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా వింజమూరులో అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. విజయవాడలో దిగ్విజయంగా అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ. ప్రకాశం జిల్లా సింగరాయికొండలోని ఇంజనీరింగ్ కాలేజీలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ లోని లక్ష్మీనగర్ పికెట్ లో పత్రిజీ ఫ్రీ మెడిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం, ధ్యాన శిక్షణ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఓయూ రామ్ పాల్గొని పత్రిజీ ఫ్రీ మెడిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మెడిటేషన్ సెంటర్ ఓ వరమని ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ధ్యాన కేంద్రాల ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ధ్యానులందరికీ అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనురాధ, బాలకృష్ణులతో పాటు మాస్టర్లు అంజయ్య, శోభారాణి, శంకర్, శరత్చంద్ర, చిరు మాస్టర్లు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నూతపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు శ్రీ దామోదర మహాస్వామి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం డిసెంబర్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగంకు రావాల్సిందిగా ఆహ్వానాన్ని అందించి అన్నప్రసాదం కొరకు పుస్తకాలను ఇతర మాస్టర్లతో కలిసి అందజేశారు. అలాగే నందిపేట మండలం నికాల్పూర్ గ్రామంలో ధ్యానం శిక్షణ తరగతులు నిర్వహించి ధ్యాన మహాయాగంకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు. భూమండలానికి మార్పుగా మనం ఇక్కడే అనుకుంటున్నాం కాదు, ఈ ప్రభావం మొత్తం భూమండలం మీద పడుతుంది, సమస్త విశ్వానికి చెందుతుంది. అందుకే ఒక వ్యక్తి ఇక్కడ ఎన్లైట్మెంట్ ఒక దైవత్వంలోకి వస్తే మొత్తం సమస్త లోకాలని సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎందుకంటే నేను బుద్ధత్వం పొందిన రోజున జరిగిన కథ నాకు తెలుసు. మొత్తం కింద ఉన్న యోగుల కాడికి మొదలు పెడితే పైన ఉన్న అందరూ ఒక గొప్ప పండగలాగా వాతావరణం. మా ఇంట్లో సున్నా లేపించి గిన్నె లేపించి ఓ పెద్ద భౌతికంగా కూడా లేపించారు. అంత సెలబ్రేషన్. అప్పుడు అర్థమైంది, ఓ మన మార్పు అనేది ప్రపంచ మార్పు. అంటే నీ కుటుంబంలో జరిగే మార్పు, ఈ కుటుంబంలో జరిగే మార్పు నీ గ్రామానికి వస్తుంది. ఈ గ్రామం మార్పే రాష్ట్రానికి, రాష్ట్రం మార్పే దేశానికి, దేశం ప్రపంచానికి. అందుకే మనం వేరు. మొత్తం పంచభూతాల్లో ఏవైతే ఉన్నాయో గాలి, అగ్ని, ఇవన్నీ అవి నువ్వే ఉన్నావు కదా. విజయవాడలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 45వ రోజు విజయవాడ గుణదల మేరీమాత గుడి పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు శాకాహారం విశిష్టత గురించి ప్రజలకు తెలియజేశారు. ఎవరూ జీవహింస చేయకూడదని, శాకాహారం భుజించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? జీసస్ మార్గం, జీసస్ మార్గం, బుద్ధుని మార్గం, వర్ధమాన మహావీరుని మార్గం, బ్రహ్మర్షి సుభాష పత్రిజీ మార్గం, గౌతమ్ బుద్ధుని మార్గం, స్వర్ణమాల పత్రి మేడం మార్గం. తిందాం తిందాం
జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జ్యోతి, గీత పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మనలో ఉండే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకివేయాలని, లేదంటే అవి పంటను నాశనం చేసినట్లుగా మనల్ని కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా నందప్రసాద్ తో తనకు ఉన్న అనుబంధాన్ని పిరమిడ్ మాస్టర్స్ బి వెంకటేశ్వర్లు, ఎస్ రవిచంద్ర గుర్తు చేసుకున్నారు. వారు చేసిన సేవలను కొనియాడి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ధ్యానులందరికీ ధ్యాన ప్రసాదాన్ని అందించారు. అనంతరం శాకాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ కరపత్రాలను పంచుతూ మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ప్రయోజనాలు, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పులను గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞాన బోధ చేశారు. వినాయకుడు అంటే సిద్ధి బుద్ధి ఉన్నవాడని, ప్రతి ఒక్కరూ ధ్యానం, సజ్జన సాంగత్యం ద్వారా విశేషంగా సిద్ధిని బుద్ధిని పొందుతారని, అప్పుడే ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవిస్తారని తెలియజేశారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. బుద్ధిని మనము విశేషంగా మనం ప్రచోదనం తెలుసుకోవాలంటే సజ్జన సాంగత్యం వినాలి. సజ్జన సాంగత్యంలో మనం లీనమైపోవాలి. మహానుభావుల పుస్తకాలు విశేషంగా చదవాలి. చదువు ఎంతగా చదివితే బాగా 50% పూర్ణత్వం వస్తుంది. 100% చదువుతోనే మనకు పూర్ణత్వం రాదు. చదువు చేసేవాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చదివించుకో వినండి. పిల్లలు ఉన్నారు, మనలో తప్పులు ఉంటే వస్తారు మేడం. ఒక బుక్ నేను చదవాలని మీరు తపన పడ్డానంటే నేను చదవాలా లేదా వినాలా. సత్యసాయి జిల్లా పొట్లమరిలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి నాగేంద్ర పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ప్రయోజనాలను గురించి ధ్యానులకు తెలియజేసి సామూహిక ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం బత్తలపల్లి గ్రామంలో శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో సజ్జన సాంగత్యం, అన్నదాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధర్మవరం పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యాన మిత్రులు హాజరై ధ్యాన సాధన చేశారు. అనంతరం ధ్యానులందరికీ మాస్టర్ లక్ష్మయ్య అన్నదాన ప్రసాదాన్ని అందించారు. అక్కడ పాకుతూ వెళుతున్న ఆ పురుగును కిందికి వంగి సజ్జనుల సాంగత్యం అంటే ఏమి, సత్పురుషుల దర్శన ఫలమేమి అని అడిగారు. ఆ పురుగు పైకి తలనెత్తి నారదుల వారి ముఖాన్ని దర్శించి కిలకిలా కొట్టుకొని వర్ణిస్తారు. నారదుల వారు ఏమి ఇలా జరిగిందని వెంటనే పరమాత్మ దగ్గరికి పోయి, ఎందుకు స్వామి ఇలా జరిగింది అంటే, సరే అలాగైతే అలా జరిగిందా, సరే బత్తలపల్లికి పోయి పలానా మహాత్ముని ఇంట పైన మితి మీద పావురం ఉంది చూడయ్యా, దాన్ని అడుగుపో చెప్తుంది అని. కామారెడ్డి జిల్లా అడ్లూరులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలిగే లాభాలను ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహారం విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. జీవహింస మహాపాపం, శాకాహారమే అమృతం అంటూ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రచారం ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని మాలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 2 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరి పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం ప్రాముఖ్యత గురించి విద్యార్థినులకు తెలియజేసి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఒక్క ఆలోచన కూడా లేదు, ఎంటీ మైండ్, స్టిల్ ది మైండ్. ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం. చేసుకున్న వాటికి చేసుకున్నంత మహదేవ. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా చేయవలసింది ధ్యానం. మన లోపలికి మన ప్రయాణం. మనము దేవుళ్ళము, ఆత్మ పదార్థాలం. ప్రతిరోజు ధ్యానము తప్పనిసరి. మనల్ని మనమే ఉద్ధరించుకునవలే. ఉద్ధరేది ఆత్మానం అవసాదయేత్ అన్నాడు కృష్ణ భగవానుడు. ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. సాధన ద్వారా దేహమే అసలైన దేవాలయము, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. నిజామాబాద్ జిల్లాలోని విశ్వ చైతన్య ఉచిత మెడిటేషన్ సెంటర్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి సోమవారం సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు మాస్టర్ కటం లావణ్య ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే మనం ధ్యానము చేసుడు ఆటాడుతున్నాం, కైలాసం ఆడుతున్నాం. ఆడేటప్పుడు ఏమైతుంది, ఫస్ట్ కాయ ఎక్కడ పెట్టినామంటే పాము తోక కాడ పెట్టినాం. పాము తోక కాడ పెట్టి ధ్యానం చేసినాం. ధ్యానం చేస్తే ఒక నిచ్చెనెక్కింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెంకటగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న మెగా శాకాహార ర్యాలీ, ధ్యాన శిక్షణ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 16న సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వెంకటగిరిలో మెగా శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు. అంతకుముందు పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ఉదయం 7 గంటలకు ధ్యాన శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఇందులో నాయుడుపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్ర పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఇక ధ్యానులకు, మాస్టర్లకు ఉదయం 8:30 అల్పాహారం, మధ్యాహ్నం 12:30 అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు నిర్వాహకులు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న మహాకరుణ శాకాహార మహా సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 15న ఆదివారం ఉదయం 9 గంటలకు వేలాది మంది ధ్యాన యోగులతో ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. ఇక ర్యాలీ అనంతరం మదనపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో సాయంత్రం 4 గంటల వరకు మహా సంగీత వేణునాద ధ్యానం జరగనుంది. అలాగే విశేష కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరోవైపు ముఖ్య అతిథులు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్స్. తిరుపతి జిల్లా గూడూరులోని బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మీ జీవితం మీ చేతుల్లో అనే అంశంపై 2 రోజుల వర్క్ షాప్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు
లూయిస్ ఎల్హే రచించిన మీ జీవితం మీ చేతుల్లో అనే రచనపై 2 రోజుల వర్క్షాప్ నిర్వహించనున్నారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సాంగత్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానాన్ని అందించారు నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.